హాయ్ ఆల్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం న్యూస్ పేపర్స్లో కొన్ని వర్డ్స్ వస్తూ ఉంటాయి కదా. మనకి ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో మనం న్యూస్ పేపర్స్ చదవాలనుకుంటాం, కానీ మనకి అందులో చాలా వర్డ్స్ మనకి అసలు అర్థం కావు. అలాంటి వర్డ్స్ని కొన్ని సెలెక్ట్ చేసి మీకోసం ఈ వీడియోలో తీసుకొచ్చాను. అది మీరు ఈ వర్డ్స్ని ఒక దగ్గర రాసుకొని మీకు ఎంతవరకు ఉపయోగపడతాయో, ఏ సందర్భంలో ఉపయోగించాలో కొంచెం చూసుకొని నేర్చుకోండి. అండ్ ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి డైలీ న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంటాయి. మనం ఇంగ్లీష్ తొందరగా నేర్చుకోవాలి అనుకుంటే న్యూస్ పేపర్స్ డైలీ మనం కంటిన్యూస్గా చదువుతూ ఉండాలి, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది రావడం జరుగుతుంది. ఏదైనా ప్రయత్నిస్తేనే మనకి విజయం తొందరగా లభిస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా 100% అది నిజం. మనం ఎంత నేర్చుకుంటే అంత మనకి ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ అనే కాదు, దేన్నైనా కూడా మనము ఏది నేర్చుకోవాలనుకున్నా కూడా దాని మీద మనం ఫస్ట్ ఇంట్రెస్ట్ పెట్టాలి. మనకి అదంటే దాన్ని మనం ఓన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది అని మీరు అనుకుంటున్నారనుకోండి, డైలీ దాని గురించే ఆలోచించాలి. ఇంగ్లీష్ వర్డ్స్, న్యూ వర్డ్స్ నేర్చుకోవడం, ఇంగ్లీష్ మూవీస్ చూడడం, సబ్‌టైటిల్స్తో మూవీస్ చూడడం. నెక్స్ట్ మనంతట మనం మిర్రర్ ముందుకు వెళ్ళి కొన్ని కన్వర్సేషన్స్ చేసుకోవడం. కొంతమందికి భయం ఉంటుంది వేరే వాళ్ళతో మాట్లాడాలి ఇంగ్లీష్లో అంటే. సో అలాంటి భయాలు ఉన్నవారు ఏం చేయాలి అని అంటే, మిర్రర్ ముందు నిలబడి మనతో మనం కన్వర్సేషన్ చేసుకోవాలన్నమాట. అలా మనతో మనం కన్వర్సేషన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందనంటే, మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది మనం 1-2 సార్లు అనుకోవడం వల్ల మన మిస్టేక్స్ మనమే గ్రహించుకొని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకుండా ఇంగ్లీష్లో ఎలా ఇంప్రూవ్గా, బెటర్గా ఎలా మాట్లాడాలి, ఫస్ట్ మనతో మనం ఎలా మాట్లాడాలి, తర్వాత నలుగురిలోకి వెళ్ళి ఎలా మాట్లాడాలి, ఈ విధమైన ఇంప్రూవ్మెంట్ అనేది మీకు మీరుగానే చూస్తారు. సో ఇవన్నీ కూడా మీరు స్టెప్ బై స్టెప్గా నేర్చుకోవాలి. ఏది కూడా మనకి ఒక్క రోజులోనే వచ్చేది కాబట్టి స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం వల్ల మనకి ఇంగ్లీష్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ నుంచి ఈ వీడియోలో న్యూ ఇంగ్లీష్ వర్డ్స్ యాడ్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేద్దాం. రెక్కనింగ్ అంటే లెక్కింపు. మనకి కౌంట్ చేయడానికి కూడా చెప్పచ్చు. లెక్కనింగ్ అంటే లెక్కింపు, కౌంటింగ్ని రెక్కనింగ్ అంటారు. సో రికపరేటింగ్ అంటే కోలుకుంటున్నారు అని అర్థం. రికవర్ ఫ్రమ్ ఇల్నెస్ నుంచి కోలుకోవడాన్ని రికపరేటింగ్ అని అంటారు. హీ ఈస్ కరెంట్లీ రికపరేటింగ్ ఫ్రమ్ అన్ యాంకిల్ ఆపరేషన్. తన యాంకిల్ ఆపరేషన్ నుండి తను కోలుకుంటున్నారు అని అర్థం. నెక్స్ట్ వర్డ్ పాసిటీ అంటే కొరత. ఇన్సఫిషియంట్ క్వాంటిటీని పాసిటీ అంటాం, కొరత. ఇన్ 1977 దేర్ వాజ్ ఏ పాసిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. 1977లో ఏ ఇన్ఫర్మేషన్ దొరకాలన్నా కూడా చాలా కొరతగా ఉండేది. అస్సలు దొరికేదే కాదు ఇన్ఫర్మేషన్ అనేది. ఏ సమాచారం కూడా అందుబాటులో ఉండేది కాదు అని అర్థం. కాంప్లికేషన్స్ అంటే చిక్కులు.
ద పేషెంట్ డైడ్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఫ్రమ్ సర్జరీ. రోగి తన సర్జరీ జరిగినప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ వల్ల చనిపోయారు. అంటే కొన్ని ఇబ్బందులు ఏర్పడి, కాంప్లికేషన్స్ అంటే చిక్కులు లేదా ఇబ్బందులు అని అర్థం. సో కొన్ని ఇబ్బందులు ఏర్పడి పేషెంట్ చనిపోవడం జరిగింది అని అర్థం కాంప్లికేషన్స్ అంటే. నెక్స్ట్ వర్డ్ సఫిషియంట్. సఫిషియంట్ అంటే తగినంత. They had sufficient resources to survive. వాళ్ళు కాపాడబడడానికి, సర్వైవ్ అవ్వడానికి వాళ్ళకి సరిపడినంత, తగినంత రీసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి అని అర్థం. హాస్పిటలైజ్ అంటే ఆసుపత్రి పాలవ్వడం. మై ఫేవరెట్ బాస్కెట్బాల్ ప్లేయర్ వాజ్ హాస్పిటలైజ్డ్ ఆఫ్టర్ కొలాప్సింగ్ ఆన్ ద కోర్ట్. నాకు బాస్కెట్బాల్ ప్లేయర్ అంటే చాలా ఇష్టం అని అనేవాళ్ళు ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. ఏంటంటే మై ఫేవరెట్ బాస్కెట్బాల్ ప్లేయర్ వాజ్ హాస్పిటలైజ్డ్ ఆఫ్టర్ కొలాప్సింగ్ ఆన్ ద కోర్ట్. బాస్కెట్బాల్ ప్లేయరు నాకు ఇష్టమైన బాస్కెట్బాల్ ప్లేయరు కోర్టులో పడిపోవడం, స్పృహ తప్పి పడిపోవడం వల్ల ఆసుపత్రి పాలవ్వాల్సి వచ్చింది. హాస్పిటలైజ్డ్ అంటే ఆసుపత్రి పాలవ్వడం అని అర్థం. సో మనం ఇప్పుడు ఏ వర్డ్స్ నేర్చుకున్నాం? రెకానింగ్ అంటే లెక్కింపు, కౌంటింగ్. రికుపరేటింగ్ అంటే కోలుకుంటున్నారు, రికవర్ ఫ్రమ్ ఇల్నెస్. పాసిటీ అంటే కొరత, ఇన్సఫిషియెంట్ క్వాంటిటీని పాసిటీ అంటారు. కాంప్లికేషన్స్ అంటే చిక్కులు లేదా ఇబ్బందులు. సఫిషియెంట్ అంటే తగినంత. హాస్పిటలైజ్డ్ అంటే ఆసుపత్రి పాలవ్వడం. సో ఈ వర్డ్స్ నేర్చుకున్నారు కదా, ఇవి మనకి ఒక్కరోజు వచ్చే న్యూస్ పేపర్లోని కొన్ని మనకి తెలియని పదాలని నేను మీకు ఇవ్వడం జరిగింది. అలా మీరు డైలీ న్యూస్ పేపర్స్ చదివేటప్పుడు ఏ వర్డ్స్ అయితే మీకు కన్ఫ్యూజింగ్గా ఉన్నాయో, ఏ వర్డ్స్ అయితే మీకు అర్థం కాలేదో అవి మీరు అండర్లైన్ చేసుకొని నాకు కామెంట్ బాక్స్లో అది మీకు ఏ వర్డ్ అయితే రాలేదో ఆ వర్డ్ నాకు కామెంట్ బాక్స్లో పెట్టడం ద్వారా నేను మీకు దాని మీనింగ్ విత్ దాని ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీకు క్లియర్గా కామెంట్లో మీకు రిప్లై చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఇంగ్లీష్ వీడియోస్ అనేది వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ పెట్టడానికి ట్రై చేస్తాను.